బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ ప్రోమోలో ఏమైందో ఓసారి చూద్దాం. అయితే ఈసారి ప్రోమో మామూలుగా లేదు. హోస్ట్ అందర్నీ కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. అంతేకాదు, వాళ్ల వెముక ఎవరు ఏం మాట్లాడుకున్నారో వీడియోలతో సహా చూపించి నిలదీశారు. అబ్బా, షోలో ఇప్పటిదాకా ఇలా జరగలేదు. భలే ట్విస్ట్ ఇచ్చారు కదా. సరే, అసలేం జరిగిందంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన రమ్య ఉంది కదా, కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చి అనేసింది. అది వెనుకనుంచి. కాని హోస్ట్ ఆ వీడియో చూపించడంతో పాపం డైరెక్ట్గా చెప్పకుండా నెగటివ్ చేద్దామనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిలైపోయింది. చాలామంది వైల్డ్ కార్డులు చేసే మిస్టేక్ ఇదే. హౌస్లో అసలేం జరుగుతుందో తెలియకుండా దూకుడుగా ఆడేసి టార్గెట్ అయిపోతారు. ఇక కళ్యాణికి ఆడియన్స్ పోల్ దాదాపు 50-50 వచ్చిందంటే అదో పెద్ద వార్నింగ్ అనే చెప్పాలి. ఇక రెండో విషయం, రీతు చౌదరి డెమాన్ పవన్ల లవ్ ట్రాక్. ఎంత నిజమో ఏమో కాని ఇది కేవలం కంటెంట్ కోసమే అని వాళ్ళిద్దరికీ తెలుసు అనే అనిపిస్తోంది కదా. బయట నెగటివ్ టాక్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రెండ్స్ అని మాట మార్చారు. ఎంతవరకు నమ్మొచ్చో మరి. కన్ఫెషన్ రూంలో రీతూ ఏమో నా ఫోకస్ గేమ్ మీదే, పవన్ జస్ట్ ఒక కంఫర్ట్ జోన్ అంది. దీన్ని బట్టి బిగ్ బాస్లో కంటెంట్ కోసం ఎంతకైనా రెడీ అయిపోతారని అర్థమవుతోంది. పాపం తనుజ, మాధురి, రమ్యలు తన గురించి, కళ్యాణ్తో తను క్లోజ్గా ఉండటం గురించి ఏం మాట్లాడుకున్నారో ఆ వీడియో చూడాల్సొచ్చింది. తనుజ కూడా కళ్యాణ్కి స్పేస్ ఇస్తోంది అన్నట్టు మాట్లాడారన్మాట. ఈ దెబ్బతో తన రిలేషన్ బయట ఎలా కనిపిస్తోందో తనుజకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఖచ్చితంగా తన గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సిందే. ఈ వీడియోల ఎఫెక్ట్తో హౌస్లో ఉన్న పై బంధాలన్నీ బ్రేక్ అయిపోయాయి. ఇన్నాళ్లు గ్రూపులుగా, ఫ్రెండ్స్గా ఆడిందిపోయి అసలు సిసలైన ఆట అంటే రణరంగం ఇప్పుడే మొదలైందనమాట. ఇకపై ప్రతి ఒక్కరూ ఎవరికీ వారే ఒంటరిగా ఆడాల్సిందే. ఈ ఊహించని ముఖాముఖీల తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఆటతీరు మొత్తం మారిపోతుందని చాలా క్లియర్గా కనిపిస్తోంది.